కాస్ట్ అండ్ క్రూని అందరినీ కూడా ఒక్కొక్కరిగా వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాము. ఎస్, సో ముందుగా ఈ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఆర్తి వర్మ గారిని వేదిక రాసిన స్వాగతం. డిఓపి అమర్నాథ్ రెడ్డి గారిని వేదిక రాసిన స్వాగతిస్తున్నాము. అండ్ డైలాగ్స్ అందించిన రవి గారు, ఎందుకంటే పేరులో కూడా ఆది సాయి కుమార్ కాబట్టి ఎస్ సాయి కుమార్ గారిని ఆన్ ద వే అండి. సో అరుణ్ గారు కూడా ఇంకా సేపట్లో ఓకే. సో ముందుగా ఆదిత్య మ్యూజిక్, సో ఎస్ నిరంజన్ గారిని ముందుగా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎస్ సార్, మిమ్మల్ని. సభకు నమస్కారం. ఈరోజు శశి ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడే స్టార్టింగ్ మూవీ దగ్గర నుంచి ఇప్పటి వరకు మ్యాక్సిమం మూవీస్ అది స్టార్టింగ్లో 1 మిలియన్ అవ్వడానికి 1 వీక్ పట్టింది. ఆ 1 వీక్ తర్వాత ఒక్కొక్క మిలియన్ ఒక పెద్ద రేంజ్కి వెళ్ళాలి. అలాగే సినిమా కూడా సూపర్ హిట్ కావాలి. చంద్రబోస్ గారు ఎన్ని రాశారో అందులో ఉత్సాహం మాకు ఎప్పుడు ఉంటుంది. ఆదిత్య మ్యూజిక్ ప్రోత్సాహం కూడా అందరికీ ఉంటుంది. కంపెనీగా నేను భావిస్తాను యాజ్ ఏ ఎంప్లాయీ. సో ఈ పాట ఎంత హిట్ అయిందో సినిమా కూడా అంతే హిట్ అయ్యి ప్రతి ఒక్కరికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. దానికి అందించిన మాటలు కూడా అంతే అద్భుతంగా ఉన్నాయండి. సో ఎస్, ఏంటంటే చివరి క్షణాల్లోనే మొదటి క్షణం. ఇంత మంచి సాంగ్ ఇచ్చిన అరుణ్ గారికి, చంద్రబోస్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సాంగ్ హిట్ అయినంత గొప్పగా చిత్రం కూడా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎస్, డిఓపి అమర్ గారిని మాట్లాడారు. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. మొదటిగా చాలా సంతోషంగా ఉంది ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అవ్వడం. సో అది ఆ సాంగ్లో నేను కూడా ఒక భాగం అవ్వడం. సో ముందు సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. హిట్ యా. సో ఎస్, మన ప్రొడ్యూసర్ ఆర్తి వర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. చూడడానికి ముఖ్య కారణమైన అరుణ్ అండ్ చంద్రబోస్ గారు. మా సినిమా March 19th థియేటర్స్కి వస్తుంది. సాంగ్ని ఎంత పెద్ద హిట్ చేశారో అలాగే ఈ సినిమాని కూడా హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో థ్యాంక్ యూ అండి, గుడ్ లక్. సో నెక్స్ట్ డైరెక్టర్. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మీడియా, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, మమ్మల్ని ఇంత గొప్పగా ముందర తీసుకెళ్తున్నందుకు. ఈ ఫంక్షన్ మేము 1 day లేట్ అండి. ఇది 20 మిలియన్ అప్పుడు మేము ఫంక్షన్ చేద్దాం అనుకున్నాం. అది మాకంటే ముందర పరిగెడుతుంది. 21 మిలియన్ అయిపోయింది. అది దాటి కూడా వెళ్ళిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రెడిట్ అంతా కూడా మా మ్యూజిక్ డైరెక్టర్ అరుణ్కి అండి. దాని తర్వాత మమ్మల్ని ఇంత గొప్పగా పరిచయం చేసి ఆయన మాటలతో ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన చంద్రబోస్ గారిదండి. దాని తర్వాత ఒక వాయిస్ ఇచ్చి దాని ప్రాణం పోసి జనాల్లోకి ఇంత మంచిగా తీసుకెళ్ళిన సిద్ధ్ శ్రీరామ్ గారిదండి. ఈ ఫంక్షన్ వాళ్ళ కోసమే చేస్తున్నాం. థ్యాంక్స్ టు ఆల్. మన సురభి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. నేను చాలా సంతోషంగా ఉంది ఈరోజు, బికాజ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ డే ఫర్ టీమ్ శశి అండ్ వీఆర్ ఆల్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు బీ హియర్. సాంగ్ మంచి హిట్ అయింది, పెద్ద హిట్ అయింది. అండ్ ఇంత హిట్ చేసినందుకు ఐ రియలీ వాంట్ థ్యాంక్ ది ఆడియన్స్ ఫర్ మేకింగ్ ఇట్ సచ్ అ బిగ్ హిట్. అండ్ ఇంత మంచి లిరిక్స్ ఇచ్చినందుకు చంద్రబోస్ గారికి అండ్ మంచి మ్యూజిక్ ఇచ్చిన అరుణ్కి అండ్ ఇంత బాగా పాడిన సిద్ శ్రీరామ్కి. I think it's a collaborative team effort and I think they just created magic. So thank you so much, sir. And I hope that our film does well as much as we loved making it. And I want to thank my director Srinivas Naidu Garu for giving me this opportunity. And I thank my producer Varma Garu. Thank you so much for being so encouraging on the sets. And Adi Garu, to Panchedam, it was really good working with you and the entire team of Sashi. So thank you so much and keep loving us. Thank you. Thank you, Surabhi. So
ముందుగా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నాకు ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చిన వర్మ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా గురించి ఇప్పుడే చెప్పాకంటే సక్సెస్ మీట్లో చెప్దామని వెయిట్ చేస్తున్నాను, కానీ ఆదిగారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో తొందరలోనే ఆయనతో మళ్ళీ వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మూవీ వర్క్ చేసిన అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అండ్ చంద్రబోస్ గారు, డే 1 రోజు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ సాంగ్ హిట్ అవ్వాలని నేను నాయుడు గారు అన్నాం. మేము అడిగిన దానికంటే పెద్ద హిట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సక్సెస్ అయితే ఫస్ట్ మీదే సార్ నా సైడ్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏంటండి అరుణ్? నిజానికి అరుణ్ వచ్చిన తర్వాత మాట్లాడాలనుకుని అరుణ్ రావడం కొంచెం ఆలస్యం అవుతుంది. మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. నేను రాసిన ఒకే ఒక పాట, ఒకే ఒక లోకం అనే పాట అందరి మనసుల్ని గెలుచుకున్నందుకు, అందరినీ రంజింపజేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా దీనికి నాకు అవకాశం ఇచ్చిన సినిమా దర్శకులు, కథా రచయితలు, నిర్మాత వాళ్ళకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న తమ్ముడు అరుణ్, వస్తున్నా పైకి రా, చాలా పైకి రావాలి నువ్వు. ఇంకా అరుణ్ చాలా అపురూపమైన బాణి అందించాడు అరుణ్. దానికి అమృత గాత్రం అందించారు సిద్ధి గారు. వీళ్ళిద్దరి సహకారంతో నేను ఈ పాటను విజయవంతంగా రాయగలిగాను, విజయవంతంగా మీ దగ్గరికి చేర్చగలిగాను. అందుకు మనస్ఫూర్తిగా అరుణ్కి, సిద్ధ్ శ్రీరామ్ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అంటే మనలో ప్రతిభ ఎంత ఉన్నా కూడా ఆ ప్రతిభకు తగిన వేదిక లేకపోతే మనం ప్రతిభను ఆవిష్కరించలేము. ఆ వేదికను కల్పించిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తున్నాను. 2020 కరోనా కష్టకాలంలో నా జీవితంలో వెలిగిన ఆశా జ్యోతి నీలి ఆకాశం. ఆ కరోనా ముగుస్తున్న సమయంలో 2021లో నా జీవితంలో వెలిగిన మరొక రాగ జ్యోతి ఒకే ఒక లోకం అనే పాట. ఈ పాటకు సంబంధించిన నాకు ఆశ్చర్య కలిగించిన విషయం ఏంటంటే, ఇది ఒక సాధారణమైన ప్రేమ గీతం, ఒక ప్రియుడు ప్రేయస్ కోసం పాడుకునే ప్రేమ గీతం. కానీ మన స్టేటస్ లో చూస్తే గనక ఒక తల్లి కోసం పాడుతున్నారు ఈ పాట, తండ్రి కోసం పాడుతున్నారు, కొడుకు కోసం, కూతురు కోసం, ఇలాగ ప్రతి ఒక్కరి కోసం, అన్న కోసం, తమ్ముడి కోసం, బంధాలన్నింటి కోసం సామాన్యమైన ప్రేమ గీతం సార్వజనీన ప్రేమ గీతంగా మారింది. అందుకు చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంది నాకు. ముందు ఈ పాట వృత్తాంతం, జన్మ వృత్తాంతం గురించి చెప్పాలి. ముందు అరుణ, వర్మ గారు, మణి గారు వాళ్ళందరూ వచ్చి బాణి వినిపించి ఒక పాట రాయాలంటే సరైన ముందు రాశాను. రాసిన తర్వాత వినిపించడానికి తమ్ముడు వచ్చాడు. వినిపించగానే అన్న చరణాలు బాగుంది కానీ పల్లవి ఒకలాగుందని చెప్పేసి కొంచెం అసంతృప్తిగా నాకు చెప్పారు. సరే ఎలా కావాలి చెప్పు తమ్ముడు అంటే, వసంతం, వరం, నువ్వు, ఎదురొస్తే ఇలాంటి మాటలతో కొంచెం బాగుంటుందేమో అంటే సరే ఇంకొక పల్లవి రాశాను. నువ్వే నాతో ఉన్నావంటి, నిన్నే ఇలా చూస్తూ ఉంటే, అన్నీ నువ్వై ఎదురొస్తుంటే ఇది చాలే, వసంతమై వస్తూ ఉంటే, వరాలని తెస్తూ ఉంటే, మరో జగం నువ్వవుతుంటే, మనస్సులో ఎగసెను అలలే అని రాశాను. అన్న చాలా బాగుందని చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నాకెందుకో మనసులో లాగుతోంది. అరుణ్కి కావాల్సింది ఇచ్చాను కానీ పాటకు కావాల్సింది ఇంకా ఇవ్వలేదు. నాలో బాధ కలిగి ఒక రోజంతా ఆలోచించి మళ్ళీ అరుణ్ వర్మ గారిని పిలిచి మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలంటే వచ్చారు. ఇద్దరు కలిసి వచ్చి ఏంటంటే, మీకు నచ్చింది మీకు ఓకే కానీ నాకు ఓకే కాదు, అది నేను ఇంకో పల్లవి రాశాను వినండి అంటే సరే చెప్పండి అన్నారు. ఒకే ఒక లోకం నుండి, లోకంలో నా అందం నుండి, అందానికి హృదయం నుండి నాకే అందావి, ఏకాయికి కోపం నుండి, కోపంలో నా దీపం నుండి, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణాన్నిలా వెలిగించావి, నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మల జంటవ్వనా అని వినిపించగానే అరుణ్కి మనస్ఫూర్తిగా నచ్చింది. అరుణ్కే కాదు 2,10,00,000 మందికి నచ్చింది ఈరోజు. అందుకు మనస్ఫూర్తిగా అందరికీ పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన అరుణ్కి, శ్రీనివాస్ నాయుడు గారికి, ఆర్పి వర్మ గారికి
మనీకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సాయి అన్నని ఎప్పుడు అన్న అన్న అంటుంటాను. మొట్టమొదటిసారి ఆది గారిని ఎక్కడ చూసాను తెలుసా? బేగంపేట ఎయిర్పోర్ట్లో తను క్రికెటర్ శ్రీలంక వెళ్ళి వస్తున్నాడు, కిట్ పట్టుకుని వస్తుంటే మాట్లాడుతుంటే నాకు హలో అంటే ఎవరు మీకు ఇట్లా సాయి కుమార్ గారి కొడుకునంటే ఏం చేస్తుంటే క్రికెట్ ఆడేవాడు, అప్పుడు మంచి క్రికెట్ ప్లేయర్. అప్పటి నుండి తనంటే నాకు చాలా అభిమానం. తనకి ఇంతవరకు పాట రాసే అవకాశం నాకు రాలేదు, మొట్టమొదటిసారి రాసే అవకాశం వచ్చింది, దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాను. నాకు తన విజయం సాధించాలని ఉంటుంది, కానీ తనకంటే ఎక్కువగా మా అన్న మొహంలో ఎప్పుడు ఆ చిరునవ్వు ఉండాలి, కొడుకు విజయాన్ని చూసి ఆ విజయగర్వం ఎప్పుడు తనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా ఈ చిత్రం విజయం సాధిస్తుంది. తన కోసం అన్నయ్య కోసం తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అనమాట. డెఫినెట్ గా ఇలా సక్సెస్ఫుల్ గా స్టార్ట్ అయింది, ఇది కొనసాగాలని నేను కూడా కోరుకుంటున్నాను. అయితే ఎస్ అతి వేగం ఇచ్చారు, అద్భుతమైన బాణీని ఇచ్చారు. ఎస్ అరుణ్ గారిని మాట్లాడుతూ కోరుకుంటున్నాను. హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం. సార్ నేను రావడం కొంచెం లేట్ అయింది, బట్ డ్యూ టు ట్రాఫిక్ అండ్ స్టాఫ్. సో అంటే నేను యాక్చువల్గా ఎక్కువ మాటలు నేను స్టేట్ పైన, ఎందుకంటే నేను యాజ్ ఎ మ్యూజిషియన్గా కీబోర్డ్ ప్లేయర్గా ఎంతసేపు నా రూమ్లో ఉంటూ అలా నా ఒక 10 సంవత్సరాలు గడిచిపోయాయి. సో నేను ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు నిజంగా. ఇట్స్ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ మై ప్రొడ్యూసర్ గారు, మై శ్రీనివాస్ నాయుడు గారు, రవి అండ్ అమర్, మణి. సో థ్యాంక్స్ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అంటే నాకు ఫస్ట్ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ట్యూన్స్ చేస్తూ ఉండేవాడిని. సో ఎవరికి చాలా బాగుంది అనేవాళ్ళు, కానీ అది ఎంతవరకు బాగుంది దాని అది ఏంటో నాకు ఎప్పుడూ అర్థం కాకపోయేది. సో ఇట్ వాస్ వెరీ నాకే షాకింగ్గా ఉంది. సో షాకింగ్ అట్ ద సేమ్ టైం చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకేం మోడల్ నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో హ్యాపీ టు ఆది అండ్ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ సాయి కుమార్ సార్. చిన్నప్పుడు చెప్పండి నా లైఫ్లో ఒకసారి మీట్ అవ్వాలనుకుంటున్నాను. సో ఇలా మీట్ అవుతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి, అసలు నేను పూజ మాట్లాడలేదు. ఇంకా నేను నా పని అయిపోయినట్టే మాట్లాడిపోతే ఊరికే సార్ కామెడీ. ఎందుకంటే సార్ దగ్గర నాకు అంత అది ఉంటుంది, ర్యాప్ ఉంటుంది మా ఇద్దరు చాలా. అంటే నేను సారీ ఇందాక నేను ఏం చెప్పాలనుకున్నానో ఎగ్జాక్ట్ ఆయన చెప్పేశారు. సో అలా అయిందనమాట. సార్ నేను ప్రతి చిన్న వర్డ్కి ఉంది సార్ ఇది అలా అని. సో దేన్ని సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ క్రియేటివిటీ, మీ ఫ్లో ఇప్పటికీ అన్లిమిటెడ్ ఉంటుంది. అందులోంచి మాకు కొంచెం ఇచ్చి ఇంత సక్సెస్ ఇచ్చినందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. లైఫ్ లాంగ్ ఒక సాంగ్ గుర్తుపెట్టుకునేలాగా మాకు ఇచ్చారు. వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ. అంతేనండి. ఓకే. ప్రెస్ అందరికీ నమస్కారం అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. చాలా రోజులైంది మిమ్మల్ని అందరిలా కలుసుకొని. అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ వాజ్ వెరీ డిప్రెసింగ్. సో ఐ వాజ్ వెయిటింగ్ ఎలా ఎప్పుడైనా మళ్ళీ ప్రెస్ మీట్లు, మళ్ళీ థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, మళ్ళీ జనాలు ఎప్పుడు వస్తారని. సో అన్నీ స్టార్ట్ అయిపోయాం. వెరీ హ్యాపీ. సో ప్రెస్ అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. సాంగ్ రిలీజ్ అయిన 1 వీక్ తర్వాత నేను ఒకరోజు డిన్నర్కి వెళ్ళాను, బయటికి వెళ్ళాను నేను మా వైఫ్. సో బయటికి వెళ్తుంటే సడన్గా కార్ ఆగి అక్కడ ఏదో వెయిటింగ్ ఉంటే సరే కార్ దిగాను. మాస్క్ ఆబ్వియస్లీ మాస్క్ ఉంది. సో దిగిన తర్వాత సడన్గా ఒక 2-3 రింగ్ టోన్స్ ఒకే ఒక లోకం నువ్వే సాంగ్ వినపడింది నాకు. సో సడన్గా నాకు సర్ప్రైజ్ అయ్యాను. సో అటు తిరిగితే ఎగ్జాక్ట్గా ఒకళ్ళ దగ్గర ఇంకోళ్ళ దగ్గర అలాగా 2 times 3 times విన్నాను. అప్పటికి ఇంకా ఇందాక ఆదిత్య గారు చెప్పినట్టు, ఆదిత్య మ్యూజిక్ గంగాధర్ గారు చెప్పినట్టు అప్పుడు ఇంకా 700-800K వెళ్ళింది సాంగ్. ఆ రోజు డిసైడ్ అయ్యాను ఈ సాంగ్ వెళ్ళిపోతుంది జనంలోకి అని. సో ఆ రోజు నుంచి అది అలా జనంలోకి వెళ్ళిపోయి పెద్ద హిట్ అయ్యి వాళ్ళ 21 million వ్యూస్ వచ్చాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకి, అలానే అంత అద్భుతంగా రాసిన బోస్ గారికి చాలా థ్యాంక్స్. ఆయనతో ఫస్ట్ టైం నేను పనిచేస్తున్నాం. ఇదివరకు రఫ్లో అనుకున్నాం కానీ మిస్ అయింది. సో థ్యాంక్ యూ సార్ సాంగ్ రాసినందుకు. అండ్ ఆయన నిజంగా ఈరోజు ఎక్కడ చూసిన కింద కమెంట్స్లో కానీ లిరిక్స్ గురించి అందరూ పెడుతున్నారు, ఆయన గురించి చాలా బాగా పెడుతున్నారు. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో క్రెడిట్ ఇందులో మా క్రెడిట్ ఏం లేదు. సో బోస్ గారికి, నెక్స్ట్ అరుణ్, అంత మంచి మ్యూజిక్ తన ఫస్ట్ టైం అయినా అరుణ్కి కంగ్రాచులేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఒక సూపర్ హిట్ సాంగ్స్ ఇదివరకు నాకు అనిపించాడు. చాలా రోజుల తర్వాత నాకు గ్యాప్ వచ్చింది. మధ్యలో చేసినా కూడా కొన్ని సాంగ్స్ హిట్ అయినా కూడా, చుట్టాల అబ్బాయిలో కూడా కొన్ని సాంగ్స్ హిట్ అయినా కూడా ఇంత ఆఫ్టర్ ప్రేమ కావాలి, లవ్లీ, సుకుమారుడు,
మళ్ళీ ఆ రేంజ్ ఒక దానికి అంత ఆ కమెంట్స్ చదువుతుంటే మంచి హిట్ పడింది సాంగ్, చాలా బాగుందని చెప్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో థ్యాంక్ యూ అరుణ్ ఫర్ గివింగ్ మీ వండర్ఫుల్ సాంగ్. అండ్ ఆబ్వియస్లీ సిద్ శ్రీరామ్ గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే ఆయన పాడినందుకు అనుకున్నాం కానీ మిస్ అయింది. సో ఇది కూడా ఆయన ఫస్ట్ టైం నాకు పాడుతున్నారు. సో ఈ సాంగ్ కూడా చాలా మంచి హిట్ అయినందుకు సిద్ శ్రీరామ్ గారికి స్పెషల్ థ్యాంక్స్. సో ఇంకా 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 ఫ్యూచర్లో కూడా మీరు ఎన్నో సాంగ్స్ పాడాలి నాకు అని కోరుకుంటున్నాను. సో ఈ సినిమా March 19th మీ ముందుకు రాబోతుందండి. సో తప్పకుండా మా ప్రొడ్యూసర్స్కి చింతలపూడి శ్రీనివాసరావు గారికి, వర్మ గారికి, అలానే శ్రీ రామాంజనేయులు గారికి, వాళ్ళు నిజంగా చాలా ప్యాషనేట్గా మంచి సినిమా చేయాలని చెప్పి ఒక తపనతో వర్మ గారు ఎంత కష్టపడారో నాకు తెలుసు. సో వర్మ గారికి చాలా థ్యాంక్స్ చెప్తూ, ఎందుకంటే మధ్యలో ఈ లాక్డౌన్ అనౌన్స్ అయిన వెంటనే ఒక 7 months అందరూ కూడా దూరం అయిపోయాం. సో అయినా కూడా మళ్ళీ లాక్డౌన్ అయిన తర్వాత ఒక సినిమా కంప్లీట్ చేసి ఈరోజు మేము ముందుకు వస్తున్నాం. సో వర్మ గారికి, అలానే మా డైరెక్టర్ శ్రీనివాస్ నాయుడు గారికి ఇప్పటికీ గుర్తుంది, వచ్చి కథ చెప్పిన వెంటనే చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే క్యారెక్టరైజేషన్లో కొత్తగా ఉంటుంది నా క్యారెక్టరైజేషన్, 2-3 షేడ్స్ ఉంటాయి. సో శ్రీనివాస్ నాయుడు గారికి, అలానే మణి తన స్క్రీన్ ప్లే చేశాడు. మంచి డైలాగ్స్కి మంచి పేరు వచ్చింది రవికి. అలానే యాక్షన్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఫస్ట్ టైం అంటే తనతో చేశాను, బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రియల్ సతీష్ తను చాలా న్యాచురల్గా చాలా రాగా ఈ ఫైట్స్ తీశాడు. సో రియల్ సతీష్కి, కొరియోగ్రాఫర్స్ రఘు మాస్టర్కి, అలానే విజయ్ మాస్టర్కి అందరికీ థ్యాంక్స్. అండ్ వర్కింగ్ విత్ సురభి ఫస్ట్ టైం, సో వెరీ నైస్. తను కూడా ఈ సినిమాలో చాలా బాగా చేసింది. సో అలాగే అందరితో కలిసి చేయడం అండ్ ఇంకా ఫ్యూచర్ మాట్లాడుకుందాం. సో సాంగ్ని ఇంత మంచి హిట్ చేసినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ అమర్ గారు, సో ఈ 3 షేడ్స్ ఇంత బాగా రావడానికి ఒక ఫస్ట్ దాంట్లో ఎక్కువ మేకప్ కూడా ఉండదు, చాలా లైట్గా ఉంటుంది. ఆయన కూడా చాలా బాగా అందంగా చాలా బాగా లైటింగ్ చేసి చాలా బాగా చూసిన అమర్ గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే సినిమా ఎక్కడ చూసిన టీజర్ రిలీజ్ అయింది. సో మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీద టీజర్ రిలీజ్ అయింది. సో ఆయనకి స్పెషల్ థ్యాంక్స్. ఆయన కూడా చూసి చాలా కొత్తగా ఉంది అని చెప్పారు. సో దానికి ఐ థింక్ లుక్తో పాటు అంత బాగా చూపించిన అమర్ గారికి చాలా థ్యాంక్స్. సో థ్యాంక్ యూ అండి. సో మీడియా మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఎస్, మీ లుక్ కూడా ఇందులో చాలా కొత్తగా అనుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, సో మరి ఇంకా ఆలస్యం ఎందుకు, కడిపించే 3 సింహాలు, చట్టానికి న్యాయానికి ప్రతిరూపాలు అయితే ధర్మానికి ఇప్పుడు కనిపించే 3 సింహాలు చంద్రబోస్ గారు, మన అమరు అండ్ సిద్ శ్రీరామ్. ఇప్పుడు 3 సింహాలు వాళ్ళు. కానీ ఎప్పుడు సినిమాలు మిమ్మల్ని చూసినా చాలా పవర్ఫుల్ గా కనిపిస్తారు, బయట మాత్రం మీరు బాగా అనిపిస్తారు. ఆదికి బ్యాక్ టు బ్యాక్ అన్నారు, నాకు కూడా ఒక 25 సినిమాలు ఉన్నాయి అన్ని లాంగ్వేజెస్తో. సో అందరికీ నమస్కారం. ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ చూడడం చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో ఇదే మిమ్మల్ని అందరినీ కలవడం. సో పేరున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు ఈ ఇయర్ అందరికీ బాగుండాలి, అన్ని సినిమాలు బాగుండాలి, అందులో మన శశి కూడా ఉండాలి. ఎస్, నిజంగా వర్మ నాకు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్ యాజ్ అ డిస్ట్రిబ్యూటర్. సో తను రావడం, ఈ సినిమా చేస్తానడం, ఆ తర్వాత శ్రీనివాస్ నాయుడు, నేను ఇంతవరకు కథ వినలేదు, నన్ను ఊరిస్తున్నారు. ఈ పాటతో ఇంకా ఒక క్యూరియాసిటీ పెంచారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇందాక ఆది చెప్పినట్టు మెగాస్టార్ అన్నయ్య చిరంజీవి గారికి, అలాగే తమన్కి ఈ సాంగ్ తనే రిలీజ్ చేశాడు. సో వాళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్తూ, ఎస్, అది ప్రేమ కావాలితో మొదలైన ఈ ప్రస్థానం అన్ని మ్యూజికల్గా, ఎందుకంటే మంచి డాన్సరు, సో మ్యూజికల్గా తనకి అన్ని సినిమాలు హెల్ప్ అవుతున్న కెరియర్ బెస్ట్ సాంగ్ ఇదే అనుకుంటున్నాను నేను. దానికి కారణం మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు, అంటే కెరియర్ బెస్ట్ కూడా ఇన్ ద సెన్స్ ఇంకా కెరియర్ చాలా ఉంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు చేసిన ఒక 15 సినిమాల్లో ఐ ఫీల్ ఈ సాంగ్, ఎందుకంటే ముఖ్యంగా అందరికీ రీచ్ అయింది. నేను ఫస్ట్ టైం కర్ణాటకలో మొన్న 25 years ఆఫ్ పోలీస్ స్టోరీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నప్పుడు ప్రెస్ కూడా నాతో, సార్ కర్ణాటకలో కూడా మీ అబ్బాయి సాంగ్ ట్రెండింగ్లో ఉంది సార్, అక్కడ ఆల్రెడీ కన్నడలో దాన్ని తర్జుమా చేసి కన్నడలో కూడా ఆ పాటని చాలా యూట్యూబ్ ఛానల్స్లో పెట్టేశారు ఈ పాటని ఆల్రెడీ. అలాగే మొన్న ప్రభుదేవా గారి సినిమా చేస్తున్నా తమిళనాడులో, దానికి వెళ్తే అక్కడ కూడా సార్ ఒక పైన సాంగ్ రొమ్మ నల్లా ఇருக்கு.
సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో వన్స్ అగైన్ ఈ సాంగ్కి కారకులైన 3 సింహాలకి చంద్రబోస్ గారికి, అరుణ్కి అండ్ సిద్ శ్రీరామ్. ఎందుకంటే బ్రదర్తో రాయించుకోవాలని, సిద్ధు పాడాలని ఆది కూడా ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇది మిస్ అవుతూ వచ్చింది. ఐ థింక్ దేనికైనా టైం రావాలి. ఈ 2021 అందరికీ తప్పకుండా బాగుంది. ఎందుకంటే థియేటర్స్ స్టార్ట్ అయ్యాయి, సినిమాలు అన్నీ బాగున్నాయి, అన్ని లాంగ్వేజెస్ సినిమాలు బాగా ఆడుతున్నాయి, చాలా హెల్తీగా ఉంది. అట్ ద సేమ్ టైం మనం కూడా మన జాగ్రత్తలు పాటిస్తూ, నిబంధనలు పాటిస్తూ థియేటర్లకు వచ్చి సినిమా చూడండి తప్పకుండా. ఐ థింక్ ద హోల్ టీమ్ చాలా ప్యాషన్తో చేసిన సినిమా. నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. నేను వెయిట్ చేస్తున్నాను మీలాగే. సో థియేటర్స్కి రండి, చూడండి. ముఖ్యంగా ఫ్యాన్స్ అందరికీ వాళ్ళు ఎలా ఉన్నారంటే, అన్నా ఈ పాటని థియేటర్లో చూడాలన్నా అని వెయిట్ చేస్తున్నారు. అలాగే మొన్న నాకు రమణబాబు అని మనకి బాగా కావలసిన మిత్రుడు, అతను ఏదో ఒంగోలులో ఇందాకే చూపించా, నాకు మెసేజ్ పంపించాడు. ఒంగోలుకి వెళ్తూ ఉంటే అర్ధరాత్రి 2 గంటలకి ఒంగోలు ఆ బస్సులో ఈ పాటను వింటూ అతను యూట్యూబ్లో చూస్తున్నట్ట. పక్కన ఉన్న వాళ్ళు ఎవరో అడిగారట, ఏంటి ఏ సినిమాది అని. శశి అంటే అతను కూడా దాన్ని యూట్యూబ్లో చూడడం, అన్న ఆ టైంలో వాళ్ళు ఈ పాట చూస్తూ ఈ పాటను ఎంజాయ్ చేస్తున్నారు, తప్పకుండా ఆది బాబుకి మంచి హిట్ అవుతుందని. ఎస్, మనం ఏం చేసినా ఫైనల్గా మీరు రావాలి, చూడాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి. సో ఆదికి ఈ కొత్త సంవత్సరంలో మనం ఇప్పుడు ఎలాగైపోయిందంటే క్రీస్తు శకం క్రీస్తు తర్వాత లాగా, క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత లాగా, కోవిడ్ ముందు కోవిడ్ తర్వాతలా అయిపోయింది. బట్ చాలా హెల్తీగా కనిపిస్తోంది అన్ని చోట్ల. ఎందుకంటే సినిమాని ప్రేమించేవాళ్ళు, ఆ సినిమాని అభిమానించేవాళ్ళు, ఆ సినిమాకి మీరే ప్రాణం, మీరే ప్రేక్షక దేవుళ్ళే. మీరు రావాలి, చూడాలి. శశిని, శశి టీంని, ఆదిని, వీళ్ళందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందులో ఇంకా మంచి పాటలు ఉన్నాయి. ఒక్కొక్క పాట రిలీజ్ చేయడం జరుగుతుంది ఇంకా ఈ నెల నుంచి. చాలా 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 ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్తాం సుఖినో భవంతు. ఆల్ ద బెస్ట్ టు శశి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. ఎస్, బ్యాక్ టు బ్యాక్ మిమ్మల్ని థియేటర్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము. అన్ని మిలియన్ వ్యూస్ ఇవాళ 21 అండి, బట్ నిన్న చేయించారు మొమెంటోస్, అందుకనే 20 ఉంది దాని మీద. ఏమంటే మీరు అడ్వాన్స్డ్ ఉండాలి, ఒక 4-5 ఎక్కువ వేయాల్సింది. ఎందుకంటే అయిపోతుంది ఎలాగో, 21 అయిపోయింది ఇప్పుడే, రేపటికి 22 అయిపోతుంది అది ఏదైనా. అందుకే అలా మెమరీలో ఉండిపోవడానికి ఒక మొమెంటో ఉందన్నమాట. సో మరి టీమ్కి సాయి కుమార్ గారి చేతుల మీదుగా అందించవలసిందిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి. అలాగే నిరంజన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్టు నిజంగా. ఆది సురభి ఆల్సో, యూ లుక్ సో బ్యూటిఫుల్. సో ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. సాయి కుమార్ గారి చేతుల మీదుగా ఇప్పుడు శశి టీమ్ సో అండ్ అలాగే డైరెక్టర్ శ్రీనివాస్ నాయుడు గారిని సో ఈ చిత్రానికి ఇంత మంచి బాణీలు సమకూర్చి అందించి సక్సెస్ అందుకున్న అరుణ్ గారిని మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. వర్మ గారికి ఇవ్వండి. అమర్ గారు కొంచెం ఫ్రంట్, మణి గారు.